Yoshita Housing and Infra Private Limited. Dini Adhineta and Managing Director Kamalakar Ganadi is with me on my special series, The Chief Story, only on Prema the Journalist. యోషిత అని పేరు ఎందుకు పెట్టారండి? వాస్తవానికి అది ఎమోషనల్ ఫర్ మీ. కంపెనీ పేరు పెడతానికి యోషిత వాడుకోలేదు. వాస్తవానికి యోషిత అనే పాప చనిపోయింది. రియల్ ఎస్టేట్కి వచ్చే వాళ్ళందరూ ల్యాండ్లను కబ్జా చేస్తారు. ఒక థాట్ ప్రాసెస్ సొసైటీలో ఉంది. మీ ఆలోచన విధానం ఏంటి? మనీ కోసం స్టార్ట్ చేసిన కంపెనీ కాదు అసలు ఇది. యోషిత అన్నది లైఫ్ టైం ఒక లేని పాపని తీసి నేను పెట్టుకున్నాక పేరు అది ఇంకొక ఆలోచన నాకు చేయలేను. మిడిల్ క్లాస్ వాళ్ళని ఒక మంచి ఆపర్చునిటీ వాళ్ళకి ఇవ్వాలి. అట్లీస్ట్ ఒక ఓన్ హౌస్ అన్నది చాలా మందికి అవసరం మేడం. Hyderabad land is prime land. Every square yard is very, very expensive. How can you cater to the middle class and lower middle class? ఎలా సాధ్యపడుతుంది? హైదరాబాద్ తీసుకుంటే మేడం ఎంత దూరం వెళ్ళినా కూడా మీకు 4 వైపులో కూడా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది. అదే మనం ముంబై తీసుకున్నా, బెంగళూరు తీసుకున్నా, మీరు 100 కిలోమీటర్లు వెళ్ళినా కూడా మీకు ఇక్కడ స్క్వేర్ యార్డ్ రేటు అక్కడ స్క్వేర్ ఫీట్ కూడా రాదు. వాస్తవంగా హైదరాబాద్ అన్నది ఇప్పటికీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి రీచబులే ఉంది. ఓపెన్ ప్లాట్ అన్నది నెక్స్ట్ 10 years తర్వాత హైదరాబాద్లో మనం మర్చిపోతాం. ఎందుకంటే HMDA అప్రూవల్ ఉందంటారు, మళ్ళీ సడన్గా అది లేదంటారు. ఈ కన్ఫ్యూజన్స్లో ఈజ్ ఇట్ అడ్వైజ్డ్ టు బై అ ల్యాండ్ లైక్ దిస్? ఇవన్నీ వచ్చినాక అటువంటి ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మేడం. ఈ రోజు మనం వెళ్ళి నెక్స్ట్ 3-4 years తర్వాత కూడా మనం అక్కడే ఉంటాం. అంటే మీ టీం అందరూ దే విల్ బి ప్రొటెక్టింగ్ దట్ ప్లేస్. ఎగ్జాక్ట్లీ మేడం. 3 years క్రితం నేను ఎవరో కూడా తెలియదు. నా దగ్గర ఏమి పెద్దగా బ్యాకప్స్ ఏమి లేవు. ఇతను ఏదో చేయగలడు అని నమ్మి ఇన్ని 100 మంది నా వెనక ఉండటం నిజంగా అది పెద్ద సక్సెస్ మేడం. టీము కూడా అదే ఏం చెప్తా ఉంటారంటే ఈరోజు మనం కస్టమర్ ఓరియంటెడ్గా పనిచేద్దాం. డెఫినెట్గా మనీ అన్నది మనకు ఓ రోజు వస్తుంది. 50 years వరకు యోషిత కూడా నిలబడాలి అంటే వాట్ నీడ్స్ టు బి డన్? నష్టం వచ్చినప్పుడు ఒకలాగా, కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, లేదా బెనిఫిట్స్ వచ్చినప్పుడు ఒకలాగా మన మైండ్ మార్చుకుంటూ వెళ్తే మనం ముందుకు వెళ్ళలేమన్నది నా భావన మేడం. నా ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే 20 years తర్వాత కూడా యోషిత లాగా మేమెందుకు చేయకూడదు అని ఇంకొక జనరేషన్ కూడా రావాలి, అట్లా పనిచేయాలన్నది నా ఫీలింగ్ మేడం.